ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. మత్తయి సువార్త 20వ అధ్యాయము 12వ వచనము. మాతో వారిని సమానము చేసితివే అని ఆ ఇంటి యజమానుని మీద సనుగుకొనిరి. ప్రియమైన వర్లారా, ఇక్కడ ఒక పరలోక రాజ్యాన్ని గూర్చిన ఒక ఉపమానం అనేది చెప్పబడింది. ప్రియమైన వర్లరా, మనం జాగ్రత్తగా ఆలకిస్తే ఇక్కడ ఒక యజమాని ఉన్నాడు. ఆ యజమానికి ద్రాక్ష తోట ఉన్నది. ద్రాక్ష తోటలో మరి ఉదయకాల సమయంలోనే ప్రియమైన వర్లరా, మరి కొంతమంది పనికి రావటానికి, అంటే ప్రొద్దునే ఉదయకాల సమయంలోనే మరి ఒక దేనారమునకు ఒక ఒడంబడికతో పనికొచ్చారు. అలాగే 9 గంటలకి కొంతమంది వచ్చారు, 12 గంటలకి కొంతమంది వచ్చారు, 3 గంటలకి కొంతమంది వచ్చారు, సాయంత్రం 5 గంటలు కూడా మరి కొంతమంది వచ్చారు. 5 గంటలకు వచ్చిన వాళ్ళకి ఒక దేనారము లభించింది. 3 గంటలకు వచ్చిన వాళ్ళకి, మధ్యాహ్నం 12 గంటలకు వచ్చిన వాళ్ళకి, 9 గంటలకు వచ్చిన వాళ్ళకి కూడా ఒక దేనారము లభించింది. ఉదయమే ప్రొద్దునే వచ్చిన వారికి కూడా అదే దేనారం వచ్చింది. అప్పుడు వాళ్ళ యజమానిని అడుగుతున్నారు, మాతో సమానంగానే వాళ్ళకి కూడా మీరు ఇచ్చారేంటి? మేము ఉదయమే వచ్చాము, ఎండను భరించాము, సహించాము, పగలంతా మేము కష్టపడి పనిచేసాం, కానీ వారు ఇందాగే వచ్చారు, సాయంత్రం మాత్రమే వచ్చారు, 1 గంట మాత్రమే పనిచేశారు వారు అంటూ యజమాని మీద ప్రొద్దునే వచ్చిన వారు సనుగుకుంటున్నప్పుడంట యజమాని సమాధానం చెప్తున్నాడు, నేను నీకేం అన్యాయం చేయలేదు కదా, 1 దేనారానికి ఈ పొలములో నేను పనిచేస్తానని ఒడంబడికతో వచ్చావు కదా, మరి మీకేంటి బాధ? నీ సొమ్ము నువ్వు తీసుకుని వెళ్ళిపో, నీకు రావాల్సింది తీసుకుని వెళ్ళిపో. ఎందుకంటే ఎన్నో మార్లు మానవ జీవితంలో ఎదుటి వారితో పోల్చుకుంటాం. ప్రియమైన వర్లారా, ఎదుటి వారితో పోల్చుకుంటాం. అలా పోల్చుకోకూడదు. ఎవరి లెక్క వారిదే. దేవుడు ఎవరికి ఇవ్వాల్సింది వారికి ఇస్తాడు. ప్రియమైన వర్లారా, మనం జాగ్రత్తగా ఆలకించాలి. ఎందుకంటే యజమాని ఇష్టం. ఎందుకంటే తను ఇవ్వాలనుకున్నాడు, ఇచ్చాడు. అందరికీ సమానంగా ఇవ్వాలనుకున్నాడు, ఇచ్చేసాడు. ప్రియమైన వర్లారా, కావున ఈ ఉదయకాలం ముందు ఆలోచించండి. ఎదువారితో పోల్చుకుని సమస్యలు తెచ్చుకుంటున్నారేమో, తెచ్చుకోవాకండి. మరి దేవుని దృష్టికి ఎవరికి ఏ సమయంలో ఏది ఇవ్వాలో వారికి మాత్రమే దేవుని చిత్తములో ఉన్నవారికి ఇస్తాడండి. అది దైవ చిత్తము, మన ఆలోచన కాకుండా ఉండటం కాదు. కాబట్టి ఎదుటివారితో పోల్చుకునటం వలన సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి పోల్చుకోకుండా మన స్థాయి ఏంటి, మన స్థితి ఏంటి, సామర్థ్యం ఎంతవరకు ఉన్నది అనేది తెలుసుకుని ముందుకు వెళ్ళాలి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.